ఎలా విరగొట్టబడాలి? ఒకటి, మనుషుని యొక్క పాపములను విరగొట్టే దేహంగా విరగొట్టబడాలి. ఆ కాడిని విరగొట్టేటటువంటి దేహముగా మన యొక్క దేహము, ఆత్మీయ జీవితము, ఈ జీవితము విరగొట్టబడాలి. రెండవదిగా, పాపాన్ని తొక్కి పెట్టేటంత విధిగా ఈ దేహము ఏం చేయబడాలి? దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నల్లగా కొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా శరీరమును నల్లగా కొట్టి దాన్ని ఏం చేసుకుంటున్నాను? కనుక కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలండి. ఇప్పుడు 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎలా పొందలేకపోయాం? అబ్బాయి లేదండి, నాకు బలహీనత అండి, నాకు మోకాళ్ళ నొప్పులండి, నాకు కీళ్ళ నొప్పులండి, నాకు బీపీ ఉందండి, నాకు షుగర్ ఉందండి. మరి అపోస్తలుడైన పౌలయ్యకి ఏముందండి? పౌలయ్య గారికి ఏముందండి? ముళ్ళు లేదా? మరి ముళ్ళు ఉండినా కానీ తరచుగా ఉపవాసాలు చేయలేదా? ముళ్ళు ఉండినా కానీ శరీరాన్ని నల్లగొట్టుకోవట్లేదా? బలహీనతలను వంక పెట్టుకొని ఉపవాస ప్రార్థనలు ఎగ్గొట్టేవారు భక్తి సరైనది కాదు. అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, నేను నా దేహంను నల్లగొట్టుకొనిస్తున్నాను. ఏం చేసుకుంటున్నాను? ఎలాగా? తరచుగా ఉపవాసముల ద్వారా, తరచుగా ప్రార్థనల ద్వారా, తరచుగా జాగరణముల ద్వారా, తరచుగా దేవుని సన్నిధిలో కనబడటం ద్వారా, సహవాసం ద్వారా నా దేహాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? నల్లగా కొట్టుకొనిస్తున్నాను. ఇన్ని బలహీనతలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని ఇరుకులున్నా నా దేహం నల్లగొట్టుకునే విషయంలో మాత్రము నేను ఏమాత్రము వెనుకడుగు వేయట్లేదని అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతూ ఉన్నారు. కనుక యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో ఇది విరవబడుతున్న నా శరీరం అని ఎలాగైతే చెప్పారో, ఈ దేహాన్ని చూస్తుండగానే యేసు రక్తం నీ చేతిలోకి వచ్చి, యేసు శరీరం నీ చేతిలోకి వచ్చి విరవబడుతుండగానే నీ హృదయంలోకి ఒక ఆలోచన వచ్చేయాలి, ఇది యేసు ప్రభు వారి యొక్క శరీరము, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన శరీరము. ఇదిగో ఈ సమయంలో ఈ పరిశుద్ధమైన దేహాన్ని నేను విరిచేస్తా ఉన్నాను. కనుక నేను కూడా ఈ దేహం వల్ల విరగొట్టబడాలి, నేను కూడా విరవబడాలి అనే ఆలోచన నీకు కలుగుతూ దానిలో పాల్గొంపులు పొందాలి. దానిలో మనం చేతులు పెట్టాలి. కనుక ఏ అవగాహన లేకుండా ఏదో అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను, తినేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా బతుకుతున్నాను, దానివల్ల ఉపయోగం లేదండి. ఎందుకైనా ఇదిగో నేను విరగొట్టబడ్డాను, నేను ఇదిగో నా శరీరాన్ని నేను విరుచుకుంటున్నాను అని ఎందుకు చెప్పారు? ఇది నా దేహం అని ఎందుకు చెప్తున్నారు? నా దేహం వల్లే మీకు కూడా దేహాలు ఉన్నాయి కదా, మీకు కూడా సొంత శరీరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా శరీరం ఎలాగైతే ప్రజల కొరకు విరగొట్టబడుతుందో మీ దేహం కూడా ఏం చేయబడాలి?